మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ ఆర్థిక మోసానికి సంబంధించిన కేసులో కోల్కతాలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. అయితే ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేదు. నిజానికి ఓ ఆర్థిక మోసం కేసులో అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మొబైల్ సిగ్నల్ కాళీఘాట్లోని అభిషేక్ నివాసంలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. ఇందుకోసం పోలీసులు కేంద్ర బలగాల సహకారం తీసుకున్నారు. సుమారు 4 గంటల పాటు డోర్ వద్ద నిలుచుని తెరవమని అడిగినా ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి గంటన్నర పాటు సోదాలు నిర్వహించినా సుమిత్ రాయ్ ఆచూకీ దొరకలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు. సోదాలు జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ అభిషేక్ నివాసానికి వచ్చారు. పోలీసులు వెళ్లేంత వరకు ఆమె అక్కడే ఉన్నారు. మమతా రాకతో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులు తాళాలు పగులగొట్టి తన నివాసంలోకి ప్రవేశించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.